మొత్తమలగా తింటివి గదరా శంకరి పండ్ల నిండా ముక్కలన్నీ ఇరకగదురా శంకరి ఇరకగదురా శంకరి. అబ్బా మందు, నా పిల్లం కంటే నువ్వే నా ప్రాణమే. నా పిల్లము పట్టు చీర కట్టుకొని అలా చుట్టాల పెళ్ళి పోదామన్నది. జరా ఈ బయటికి పోయేస్తేనే అన్న, పెళ్ళి లేదు గిల్లి లేదు. అది ఎక్కువ మాట్లాడింది అనుకో దాని ఈపు వలుగుడే, దాని ఈపు వలుగుడే. అబ్బా ఇలా మా చుట్టాల పెళ్ళికి పోతున్నాం. అందరికంటే నేనే మంచిగా కనబడాలి, నేనే మంచిగా కనబడాలి. అందుకే పట్టు చీర కట్టిన. నా అందరిని చూసి వాళ్ళందరూ కుళ్ళుకొని చావాలి. సరే తరలే. నల్లముఖ పొడు పెళ్ళికి పోదామన్నాడు, ఇంకా అత్తలేడు. ఎటు పోయిండో. మంచిగా చీర అయితే ఇంకా అత్తలేడండి. ఈ మనిషి ఎప్పుడు ఇంతే, ఎటన్నా పోదామంటే చాలు ఇట్లనే చేస్తాడు. అబ్బా కొడుక, నా పిల్లం పట్టు చీర కట్టుకొని దాని అందం అంతా అందరికి చూసుదామని తయారై కూర్చున్నది. నేను దాన్ని ఓనిస్తానా? అబ్బో, దాన్ని నేను పెళ్లి ఓనిచ్చినాక నా పేరు శంకర్ గారు ఎందుకైతే? పెళ్లి లేదు గిల్లి లేదు. ఓని నల్లముఖం తాడదేంప పెళ్లి కూడా తయారై ఉండవాను. నేను వచ్చి తయారై ఉంటే నువ్వేది తాగొచ్చినావు. నీ అబ్బా, పెళ్లికి పోయే ముందు ఒక సుక్కెత్తే ఒక బుక్ ఎక్కువ పడుతుంది. వేసుకొని వచ్చి ఎవరి ఇజ్జత్ ఇస్తావు? మా చుట్టాల ముంగట నువ్వెట్లున్నావు నేను ఎట్లున్నా? నీ అవ్వా, ఇప్పుడు అంటానే నువ్వెట్లున్నావు నేను ఎట్లున్నానే అంటే నేను నీతో ఫంక్షన్కి వస్తే నీ ఇజ్జత్ పోతుందా? నిన్ను మొగల్ని కాదానే, నిన్ను మొగల్ని కాదానే చేసుకునేటప్పుడు గట్లా అనలే. అయ్యో గట్ల కాదే నల్లమొక్క కూడా. నువ్వు తాగక ముందు బల్లి, తాగినాక నల్లి, అందుకే అట్లా అంటానా. అంటే తాగినాక నల్లి అయితే తాగపోతే బల్లినానే అంటే నన్ను బల్లి కింద లెక్కెత్తావా? నాకు తెలిసే నీ కథలు, నీ తయారుట్లనే నేను అర్థం చేసుకున్నా. నువ్వు పెళ్లికి ఎందుకు పోతానవో, నువ్వు పెళ్లికి ఎందుకు పోతానవో. అయ్యో రామరామ, ఓ నల్లమొక్క కూడా నన్నే అనుమానిస్తానా? నీ తెలియక కూడా నేను ఎప్పుడైనా కాలు బయట పెట్టినా? ఒకసారి ఊరలతో కలిపి. తప్పు, నా పిల్లం బంగారం, నా పిల్లాన్ని నేను అనుమానిస్తానా? ఈ మందు తాగినాక పాడుగాను నరవలేని నాడక లక్ష మాట్లాడుతుంది. అయితమే బుద్ధి తప్పైంది, అయితమే గాని నువ్వు కూర అయినావానే? అండలేదు. ఎందుకు అంటలేదే? మనం పెళ్లికి పోతాను కదా, ఇక ఆనే తింటామని అండలే. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 12 అవుతుంది. పెళ్ళి ఎప్పుడే? 2ంటికి. పెళ్లి 2ంటికి. కరెక్ట్ టైంకి పెళ్లి అవుతుంది అనుకున్న టైంకు కాదు, 3 అవుతుంది. వాళ్ళు భోజనాలు పెట్టే వరకు ఎంత అవుతుంది? 4 అవుతుంది. అంటే 4 అయ్యాక నీ ఉపాసం ఏమన్నానే? అయితేనే గాని నువ్వు తిన్నావా? నేను కొద్దిగా అంతేనే తిన్ననే. నిన్నటిది సలి కూడా ఉండే, పప్పుచారు వేసుకొని ఆయనతో తినేసిన. అబ్బా, పెళ్ళం అంటే నువ్వేనే. అబ్బా, నీ ఎసుంటి పెళ్ళం దొరుకుతుందో దొరకదు. నీది నిప్పుకున్నావు, నాది ఎండబెట్టు. నేను గంగల కలవని అనే. గట్ల కాదే, నువ్వు సలన్నా తినవు కదా, ఏదో రాత్రి తింతంత ఉంటే తినేసిన. నీకు హోటల్లా పొంగ పొంగ పూరీలు తినిపిత్తపా, పూరీలు తినిపిత్తపా. సరిపోయింది. అబ్బా, సార్థం అనేది ఇక్కడనే కనబడుతుంది. అయినా నేను మందు తాగినాక గా పప్పు పూరి తింటానే, కౌసు తిన్నాకనే పెళ్లికి పోదాం. లేకపోతే సపడగా వంట. కౌసు అంటుతావా అంటావా? నల్లముఖ కూడా ఇప్పుడు కూర వండుకుంటుంటే అట్లా చుట్టాలు అందరూ పోతారు. నన్ను ఎవరు చూస్తారు? ఎప్పు ఇంత మంచి చీర కడితే పట్టు చీర. అవ్వా అవ్వా, మనం పోయేది పెళ్లికి కాదానే? నువ్వు సోకుల పడేందుక మీ చుట్టాల పెళ్లికి పోతానంటే ఎంత ప్రేమ ఉన్నది అనుకున్నా. గట్లగానే అయినా నేను ఈ చీర ఎందుకు కట్టినా చెప్పు? నీకోసమే కదా. ఏంది నా కోసం కట్టినవా? అవునే, ఇట్లాంటి చీరలు పెళ్లిళ్ళలో కట్టుకుని పోతే శంకర్ గాని పెళ్ళని చూడు ఎంత అందంగా తయారైంది, దానికి తీరుకొక్క చీర కొనిస్తాడని అందరు నీ గురించే మాట్లాడుకుంటారు. ఏంది నువ్వు చీర కడితే నాకు పేరు వస్తుందా? పేరు నాకు, కట్టు నువ్వు. అయితేమో గాని బువ్వ కూర అండిపోవే, తిన్నాక పోదాం. అదే అడ తినిపిత్తపా. ఇంకో, నువ్వు నన్ను ఎంత బుదరికి ఇచ్చినా నీ నానటోని కాదు. శంకర్ గారు మందు దాగి ఉన్నాడు, కౌసు లేని బయటికి రాడు. నువ్వు గుడ్ల కూర అండితేనే తిని పెళ్లి కథ, లేకపోతే సపడగా వంట. చెప్పు. ఓ రాములు, పొలంలో మందు చల్లేస్తావురా? గోరే కట్టవాడిది నీ కండు కనవాడితే ఎవరా? ఓర్ని అక్క
నేను మందలు ఇచ్చిందా బుద్ధి తక్కువరా నీ అవ్వ అట్టి అన్ని మందలు ఇచ్చిన ఎవరన్నా దొరకపోతారా రవిగా పొలానికి మందులు వస్తావా మా పొలంకి ఎత్తున్నా సత్తన్న మందు జల్లా ఎవ్వరు దొరుకుతా లేరేంద్ర రవి అందరి పని ఉందిగా ఎవరు వస్తారు శంకర్ గాడు అయితే అట్టుగానే ఉంటాడు వాడు మందు చల్లితే మందు తాగిస్తా అంటే వాడు వస్తాడు వాడిని అడిగైతే చూస్తా ఇక పట్టు రెండే అంటే రెండే అంటా చెప్ప నేను పోదాం అంటే కుత్కబడి సావని నానే నీ పెళ్లి కోసం అబ్బా నేను చెప్ప తింటే కుత్కబడితే నేను చస్తే నువ్వు అట్లా కాదు మెల్లగానే నేను మరి మెల్లగా నేను ఏం మాట్లాడతానవే ఏది మాటనే కట్టమే ఉంది నీతోటి కడుపులా పేగులు ఒరుతానే పరిగడుపునది అయినాక పేగులు ఒర్రకపోతే పంటయా ఏం కదా పరిగడుపున దాకుంటే ఒరుతాయి పంట అంట నువ్వు పెళ్లికి పోతావా పోవా ఈ నల్ల మొక్క పొడుగు అద్దంటే అల్లనే అదిక తింటా అంటాడు అందరు పెళ్లికి వచ్చిపోయారు కావచ్చు ఈయన చీరేవాళ్ళు చూస్తారు ఇక రవలి నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది నిన్ను చంపి బొందబెట్ట బుద్ధి అవుతుందిరా నీలేని బాయిల దొయ్యాలి నిన్ను దరిద్రం పోతుంది చెప్పంటే ఆలోచిస్తారేందే ఏ నువ్వు నా మొగునివి కదనే నువ్వు నా హీరోయే నీ అంత అందగాడు ఈ భూమి మీదనే లేడని అనుకుంటానా తిను నాకు తెలిసే అట్లా అంటే ఇటు చెప్పని తింటాడు ఉబ్బిస్తే నేను ఫంక్షన్ పోయి నా చీర అందరికీ చూసుకోవచ్చు అనుకుంటాను కదా మీ అమ్మ విన్నట్టు నేను హీరోనానే మా అవ్వ మీద ఎందుకని నీ మీద ఒట్టెత్త పట్టు నువ్వు నా హీరోయి అందాల రాముడివి తిను అబ్బా అంటే నువ్వు చెప్పేది అబద్ధం నా విన నువ్వు ఒట్టెత్తే నేను చచ్చిపోతా నేను చచ్చిపోయినాక నువ్వు మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు ఎయ్యి మరి మీ అమ్మ వినట్టు అయ్యి ఏత పట్టు నా అవ్వ మీదేని నీ అవ్వ మీద కూడా ఎత్తన పట్టు ఒట్టు. నా అమ్మ వినెత్తే నేను రానుపో అవ్వో ఏత పట్టే మా అవ్వ తోడు నువ్వే హీరోయి తినిగా గట్లన్నావు నా పిల్లవా ఇదో పద్ధతి ఉంటది కానీ అవ్వతోడే అంటే నా అవ్వతోడు నీతోడు అంటే నేను చావాలి నా అవ్వ చావన్నానే నీ అవ్వతోడు వేసిన బట్టి నా మీద నీ మీద ప్రేమ ఉన్నది నాకు అర్థమైంది ఏందే తాపకోసారి కూడా చూస్తావు ఏం లేదే పెళ్లికి పోతాం కదా టైం అవుతుంది లేదా అని చూస్తానా అయ్యో నా బంగారు పిల్లవ మనం పోయాక పిల్లగాడు తాళే కట్టడే ఓకే గోకుతానవా పెళ్లికి పో లేట్ అవుతుందని పొట్టు గీకుతానవా పట్టు వెళ్ళగానే అంటగానే గోకు చాలా చాలు తింటావా ఇంకా చుట్టా ఉన్నా బువా ఉన్నాయి ఎక్కడ బా తినపాటే కడుగుతా పట్టు ఆగే, ఆగే, వేసుకొని తాగు. ఈ నల్లముక్క పొడు తట్టడన్న వీన్నే తిన్నాడు ఇక పెళ్లిలలో ఏం తింటాడు ఇక ఈ నల్లముక్క పొడు అసలు నన్ను పెళ్లి తీసుకోపోడా తీసుకోపోకపోతే ఇలా ఈ సాబి ఎత్తాయి నల్లముక్క పొంది అత్తరా అరే మార్చిన పట్టు ఇగో తిను. రావాలి చెప్పు నేను పెళ్లికి ఏ పాయింట్ వేసుకోవాలి నీకున్నే పసుకోండి పాయింట్లని ఏ పాయింట్ వేసుకోవాలని అడుగుతానా నీకున్నే రెండే కదా ఏదో ఒకటి వేసుకోపోవాలా సరిపోయింది. అవునే నీకు 50-60 చీరలు ఉన్నాయి నేను నిన్ను గట్టనే పేర్ల పట్టిందానే నీ ఇష్టం ఉన్న నువ్వు కట్టుకోలేదా పెళ్లికి పోయి అందరు చూస్తానని తొందరపడతలేవా ఎందుకే నేనంటే నీకు కుళ్ళే ఎవడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. అవ్వో చిట్రా మొగుడా నీ దౌడల్లో పొగ దూరా నీ అవ్వ నేను నీకు పెళ్లికి రెడీ ఎంతన్నాను నువ్వు నన్ను పెట్టినావు నేను పెళ్లికి రాను నన్ను దవడలు ఎందుకు వచ్చినావు చెప్పు నేను రాను పెళ్లికి వస్తే ఏమన్నా శంకర్ గారు నన్ను ఎందుకు కొట్టు చెప్పు ఇంత ఆడదెంప కోపమాగక దౌడలో ఓడిసిన ఇప్పుడు ఇడు పెళ్లి తీసుకుపోతాడా తీసుకుపోడా ఇప్పుడు ఏం చేయాలి ఇట్లా నన్ను వేసి బుద్రకిత్తిగా
నన్ను దవడల్లో ఒడిచినావు, నువ్వేమో ఆలోచిస్తాను నన్ను చంపుదామని. ఎట్లా కాదే ఏమన్నా కట్టుకున్న భర్తని చంపుకుంటారా చెప్పు. అయ్యో జబ తిను, మనం పెళ్లికి పోదాం. సాయంత్రం వచ్చినాక నీకు కోటలు కొనిస్తా. కోటలు కొనిస్తావా? కొనిస్తా. నిజంగా? నిజంగా అయితే పోదాం. తిను జబ తిను. నువ్వు ఒక్క బుక్క తిను. నాకేమద్దు, నువ్వు తిను, నువ్వు తిను. మెల్లగా మెల్లగా. మెల్లగా తిను. పెళ్లిలా నీకేసిన ముక్కలు కూడా నాకేయాలి. మొత్తం నీకేత్తనే. నువ్వు తినద్దు. నేను తిన పాడుగాను. మొత్తం నాకేస్తావుగా. మొత్తం నీకే ఎత్తా. నేను అట్ట అన్ననే తింటా, ముక్కలన్నీ నీకే. పెళ్ళి పోవాలి. పాయింట్ ఏ పాయింట్ వేసుకొని నాకు ఏం అర్థం అవుతలేదు. బొత్తా కడుపునేది ఆయన కంటి కూరకప్పుడు వస్తాను. ఇప్పుడు పెళ్ళికి ఎలా పోతా నాతో ఎవడరా నువ్వు? ప్యాక్లు వేసుకునే వాళ్ళ ఉన్నావు. అబ్బా అటు చేసి నల్లముక్క పొన్ని పెళ్లి కొప్పించిన. కొద్దిగా పౌడర్ వేసుకొని పువ్వులు పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకుంటే అయిపోయాయి. పౌడర్ ఇక తొందర రెడీ కావాలి ఈ నల్లముక్క పొడి వచ్చేసరికి. మళ్ళీ మనసు మారిందనుకో అద్దు అంటాడు. అసలు ఈ కప్ప మూతంతో ఎప్పుడు గోసే నాకు. కాలుకెత్తి మెడకెత్తాడు, మెడకెత్తే కాలుకెత్తాడు. పెళ్లికైతే వేరని వచ్చినాక ఈ సంగతి చెప్తా. అబ్బా ఎంత అందంగా ఉన్నా. నా జిట్టు తాకుతుంది నాది నాకే. అయినా ఈ కప్పమూతంతో పోతే ఈయన పెళ్ళమంటారా అసలు? ఎట్లా తాగి ఎట్లా అయిందో చూడు. నేను ఎట్లున్నా మంచుకున్నా. మనిషి అత్తనా పౌడు ఉందా లేదా? అగో పిలిస్తే సప్పుడు ఎత్తలేడేంది? ఆయన ఎవరి ఇంటికన్నా వెళ్ళిండి ఆయన. ఈ మనిషితో వచ్చింది ఇదే కోస. ఓ మనిషి, ఓ మనిషి, పెళ్లి కూడా అద్దా? పొద్దు వరకు తిన్నాడు, బోర్ల బొక్కలో అన్నాడు. రాలా మనిషి? మా చిన్నమ్మతో పోయినా అయిపోయి మనిషిని పెట్టి అట్టిగా టైం అంతా వేస్ట్ చేసిన. లేదా శంకరే, ఓ శంకరే. ఏంటి చిన్నబాబు? ఏందమ్మా రవలి? శంకర్ గారు ఎందుకు అట్లా అన్నాడు? ఏం చెప్పమంటే చిన్నబాబు పెళ్లికి పోదా రెడీగా అన్నాడు. సరే నేను రెడీ అయ్యే లోపు బయటికి పోయి బొత్తాలుగా తాగొచ్చిండు. అయ్యో బిడ్డ, ఆయన మాటలు పట్టుకొని తయారయ్యావా? చిన్నమ్మతో పోతే పోయేత్తు కదా. ఆయన మాటలు నమ్మితే ఆయన చేతిలా అయికుంటాను చూస్తాడు. నువ్వు అనేది కూడా నిజమేనే బాపు. చిన్నమ్మతోడు పోయినా అయిపో. ఈ నల్లమొక్క పని మాటలు పట్టుకొని ఈయనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో ఏమో పెళ్ళోళ్ళు. నేను వస్తా వస్తా అని అందరికి చెప్పొచ్చిన. ఇంకేమైనా ఫంక్షన్లు ఉంటే చెప్పక చేయకపో బిడ్డ. వానితోటి గిట్ట వేనామనుకో 10 మంది ఇజ్జత్ పోతుంది. అయితే గాని వాడు గుర్రు కొట్టుకుంటావా అన్నాడు. లోపడెత్తా పా బిడ్డ. బయటోళ్ళు చూస్తే ఇజ్జత్ పోద్ది. పట్టు. అరే బిడ్డ, వీడు లేచినట్టు లేడు. లేకో బాబా దేవుడా. అమ్మా రవలి, బిడ్డ వాడు పరిగడుపున తాగినట్టున్నాడు. లేచినాక ఇంత సలవోటు తాగి మంచిగా అవుతాడు. అంత ఆడదెంప 2 కంచాలు తిన్నాడు కాదే బాపు. ఆయనకేమైతుంది? మొద్దుకు మొద్దున్నాడు. సరిపోయింది. అబ్బా తిన్నాడా అమ్మ? లేపకు, లేపితే అంత పిసపిచ్చేస్తాడు. సరే తీసిన బాపు. సరే అమ్మ, పొలానికి మందు చల్లాలే. శంకర్ గారికి ఇట్లా అత్తడు కావచ్చు అని వచ్చిన. వాడేమొచ్చేటట్టున్నాడు. ఓ అని అన్నాడు, ఓ అని అన్నాడు. పోతున్నా బిడ్డ. పెళ్లి పోలే ఏం పోలే.
ఈ నల్లమొక్క పొడి లేవని లేచినాక ఈ సంగతి చెప్తా పట్టు చీర కొడుతుంది. రవలి ఓ రవలి రవలి అవు చిన్నమ్మ పెళ్ళికి పోయొచ్చినావా? రవలి పెళ్లికి ఎందుకు రాలేదే? అందరూ నిన్నే అడిగిరే రవలి రాలేదా అని. ఏడ చిన్నమ్మ అర్థమైతే ఆయనైనా ఈ నల్లమొక్క పొడి తాగొచ్చి అన్నాడు ఇంట్లో. నువ్వు అల్లుని మాటలు పట్టుకొని ఇంట్లో ఉంటావా? నాతో నేను తీసుకోపోకపోదునా? నేను నీతో వచ్చినా అయిపోయిందమ్మా. ఈ నల్లమొక్క పొడు పోతే ఇద్దరం పోదాం లేకపోతే లేదని అన్నాడు. అందుకే ఈయన ఉండాల్సి వచ్చింది. సరే గాని ఆ సరుపలేదానే అది ఎంత కటింగ్ కమ్మలు మాటీలు నెక్లెసు డిజైన్ జాకెట్లు ఒక్క జాకెటే 10,000 ఇక్కడ దాకా పెట్టించుకునేది మంచిగా ఉన్నదే సూపర్గా తయారై వచ్చింది తెలుసా. నిన్ను అడిగింది రవలి రాలేదా అని. అవునా చిన్నమ్మ? ఈ నల్లమొక్క పొడు నన్ను ఏడిగోనియాడు. ఇంట్లో అన్నున్నా ఇట్లా రెడీ అయి ఇంట్లోనే ఊకోవాలి. సరే గాని బిడ్డ బగార బువ్వ తిన్నా కదా దూపైతాన్ని కొంచెం నీళ్ళు తీసుకురాపు. సరే తెస్తాగు. సరే పోతా బిడ్డ పోయేస్తా. సరే సరే చిన్నమ్మ. రావాలి రావాలి ఏంది పెళ్ళి పోద్దా? ఏంది పెళ్లికి పోతావా? ఎంత అవుతుంది టైము? ఇప్పుడు పోతావా పెళ్లికి? ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా నీకు? ఎంత అవుతుంది టైం? సాయంత్రం 5 అవుతుంది. బగ్గ తాగినావు పన్నావు. మా చిన్నమ్మ పెళ్లికి పోయింది తిరిగి వచ్చింది కూడా. అయ్యో అయిపోయిందానే. అయితే రేపు మార్నింగ్ పోవాలి. ఏంది ఉన్న పెళ్లికే పోనీయలే గాని ఇంకా మారపల్లి పోనిస్తావు నువ్వు. పెళ్లికి పోదాం రెడీగా అని చెప్పి నువ్వు బగ్గ తాగొచ్చి కోడిగుడ్ల కూరండి తిన్నాక పోదాం అని నీ అవతోడు నా అవతోడు లేపించుకుంటా ఇక్కడ గోకులు పెడతాను. ఇక్కడ గోకులు అనుకుంటా నా టైం అంతా వేస్ట్ చేస్తి కదా. నన్ను పోకుండా పోకుండా చేస్తి కదా. ఆగే ఇది ఉన్నదనుకో నన్ను కొట్టి చంపుతుంది. అబ్బా తాగింది దెబ్బ దిగిందిరా. శంకరి ఎటో పోయేస్తారు? ఏం లేదే బాపు, మందు తాగి కౌసు తిని కడుపులో పసకలైన అట్నే టెస్టులు చేసి స్కానింగ్ చేసిండు. 6 నెలల దాకా మందు ముట్టద్దు అన్నాడు, నీసు ముట్టద్దు అన్నాడు. ఒకవేళ ముడితే డేంజరే అన్నాడే. నేను పాడగాను తాగి తినకున్నా అయిపో పానం ఇంటికి తెచ్చుకున్నా. వారి అప్పటి సంది తినద్దు తాగద్దు అంటే ఊకుండా పోతివి. తిని పానం మీద తెచ్చుకుంటివి. ఇక నన్న పత్యం కాపాడు. అప్పో ఇంకా నాకు మానం లేక తింటానే. అమ్మో 6 నెలలు కాదు ఇక సంవత్సరం రాక ముట్ట. అమ్మో ఇక డాక్టర్ చెప్పినట్టు పత్యమే కాపాడితేనే. అంతగానో తాగుడద్దు అంత కౌసు తినడద్దు అంటే నా మాట విన్నావా? ఇప్పుడు చూడు పసకలో కడుపులా పానం మీద తెచ్చుకుంటేవి. అబ్బా కానీ సంపకే ఇక విన్నా అని చెప్పిన కదా. సచ్చిన పాము చంపుతావేందే? ఏమన్నా దీపా? రవలి ఓ రవలి ఇట్రా. ఏమైంది? కొద్దిగా ఉడుకు పువ్వు వేసుకురావా అని గావర అవుతుంది. తోటకూర అవుతుంది వేసుకురా. సరే కొన్ని మంచి అగో ఈ మనిషి ఇంకా నిద్ర లేవలే కదా. ఓ మనిషి లే తిందు గాని లే. చాయ్ తాగానే అట్టనే కన్ను అంటుకున్నదే. బువ్వ కూర అయిందా? అయింది. ఏం కూర అండినవే? గోర్చికుడుకాయ అండినా.
నీ అబ్బా ఈ 5 నెలల నుంచి కూరగాయలు తిని తిని నాలుగంత సప్పబడ్డదే. 1/2 కిలో చికెన్ తెచ్చాను రాదే. ఓ నల్ల మొక్క పొడా ఏం మాట్లాడుతాను? 5 నెలలు పత్తం కాపాడు, ఈ ఒక్క నెల ఆగరాదు. అబ్బా ఒక కోడిగుడ్డు అన్న తెచ్చండే, పానం అంత ఎల్లుకపోతాంది. అద్దే మాయే కాదు. ఇప్పుడు తినా, కొద్దిగా అయినాక తింటే పో, కొంచెం పండుకుంటా. సరే పండుకో మరి. అబ్బో 5 నెలలు ఓపిక పెట్టినా, మందులేంది కౌసులేంది నాకు ముద్ద దిగదిగా. నా పానం మేనా మంచిదే, తాగుతా ఇవాళ తింటా. ఇది నాకు పెట్టేటట్టు లేదు. నాకు కౌసులేంది మందులేంది నాకు తినబుద్ధి అవుతలేదు, ముద్ద దిగుతలేదు. నా పానం మేనా మంచిదే, తినైనా దత్త కానీ ఇక నేను నీసు బంద్ చేయా, మందు బంద్ చేయా. లచ్చే వేసుకురా, పొలం కడుకోవాలి, కరెంటు పోతుంది. అయ్యో తేనె వాడితేనే మంచిగా అన్నావే. మంచిగా అండిన. ఆగు, అల్లుడు వస్తుండు, కూర్చో అల్లుడు. ఏం కూర మావా? నాటుకోడి కూర. నాటుకోరా? తినరు తినరు. అవునే లచ్చే, అల్లుడు వచ్చిండు, అన్నం కూర వేసుకురా. రాకరాక వచ్చిండు. ఏ నాకు అద్దు మావా. ఏ తినరాదు అల్లుడు, రాకరాక వత్తివి. ఛీ, నీ ఇంటికి వస్తే చాలు ఈ తిండి పెట్టి పెట్టి చంపుతావు. వేసుకరే. ఇంకా మంచిగా అత్త. మంచిగా ఉన్నా అల్లుడు, మంచిగా ఉన్నావా? తిను. తిను అల్లుడు, తిను. అరే అబ్బా మావా, ఆ, అత్త నాటుకోడి కమ్మగా నిందే. సూపర్ అనేది. ఇంకా ముక్కలు వేయమంటావా అల్లుడు? చాలు మామా. వేసుకోరాదు అద్దా, తిను. నాటుకోడి బొక్క మంచిగా ఉంటుంది మామా. ఆ, ఇది మసాలా గసాలు వేసి మంచిగా ఉంటుందిరా. సూపర్ ఉన్నది. మనిషి ఇప్పుడన్నా విందుదా గావరైతే గోళీలు వేసుకోవాలా? మనిషి అండి ఎటు వేయండు? మళ్ళా తినుడు తాడు గిట్ల ఎత్తాడైంది. ఎటు వేయండి మనిషి? లక్ష్మి పొలం కడుపుతున్నాను. చిన్నమ్మ ఏమైంది బిడ్డ? మా శంకర్ గిట్ల ఇట్ట వచ్చిండా? అయ్యో బిడ్డ, ఇప్పుడే వచ్చిండు. మేము అన్నం తినాక నాటుకోడి ఇష్టమని అల్లునికి పెట్టినాం, అన్నం తినిపోయిండు. ఏంది నాటుకోడి కూర తిన్నాడా? అగో అల్లునికి నాటుకోడి ఇష్టమే కదా బిడ్డ, నువ్వేంది గట్ల భయపడుతున్నావు? అయ్యో చిన్నమ్మ, ఆయనకు కడుపులో పసికలైనాయి. డాక్టర్ 6 నెలలు పత్యం కాపాడాలి అన్నాడు. మందు తాగద్దు, కౌసు తినద్దు అన్నాడు. ఒక 5 నెలలు గడిచినాయి, ఇంకొక నెలనే ఉంది. మీరేమో తెలియక కౌసు పెడతారు. ఇప్పుడు ఎట్లనో ఏమో. అయ్యో మాకు తెలియక పెట్టేసినాం బిడ్డ. ఈ కంచెలన్నా తినకని బుద్ధి చెప్తాం బా బిడ్డ. సరే దాయ్, సరేపా. తలుపులేరాలే. మతి మరుపుది, మతి మరుపుది. బిడ్డ ఎట్లా వన్నాడు చూడు, తిన్నాడు మంచిగా వన్నాడు. ఓ మనిషి లే, నువ్వు కౌసు కూర ఎందుకు తిన్నావు చెప్పు? నీ కడుపులో పసికలైనాయని తెలుసు కదా నీకు? పానం ఆగలేదే, తిన్నా. 5 నెలలు కౌసు తినకుండా ఓపిక పట్టినావు. ఆయనతో 1 నెల ఉంటే అయిపోవు కదా? నీకేమన్నా అయితేనే కేవలం దిక్కు చెప్పు. ఒక్క నెల ఊపిక పడితే అయిపోవు కదా బిడ్డ అన్నట్టు. రవలి నువ్వు ఏడువకే. సరే నువ్వు చెప్పినట్టు నెల కాదు, జీవితాంతం మందు ముట్ట కౌసు ముట్ట నీవి నొట్టే. ఇంకేం, మనం మంచిగుందాం. అల్లుడు మంచి నిర్ణయం తీసుకున్నావు, మాకు చాలా సంతోషం. సరేనా? ఇక నువ్వు బాధపడకు, జీవితాంతం మందు దాగా కౌసు ముట్ట. సరేనా? ఇక నువ్వు మారితే అంతకన్నా సంతోషం ఏముంది అల్లుడు. సరే అత్త. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి రోజు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.
ఎండలు కొట్టి కొట్టి వర్షం పడతంటే నా పానం ఎంత ఉన్నది, ఎంత సమ్మగున్నది, ఎంత చల్లగున్నది. ఈ వాతావరణం ఇట్లుంటే ఏదో ఏదో తినని అనిపిస్తుంది, ఏదో తినని అనిపిస్తుంది. అయినా పొద్దున లేవంగానే బయటకు వచ్చిన నా పెళ్ళం లేచిందో లేవలేదో నీ అవ్వ అది 10 దాకా లేవది, నైట్ 12 దాకా వండది. ఏం చేస్తుందో ఏమో. ఈ వానకు నా పానం అంతా హుషారున్నది, ఈ వానకు నా పానం అంతా హుషారున్నది. అప్ప చిట్టపట్ట చిన్ను కోళ్ళు పడుతూ ఉంటే చెప్పలేని ఆయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆయి ఎంతో వెచ్చగా ఉంటుందో. చిట్టపట్ట చిన్నుకులు పడుతూ ఉంటే నా పిల్లం ఏం చేస్తుందో పోవాలి. ఈ వర్షం అంతంటే చెప్పలేని ఆయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆయి. ఈ వర్షాలు పడతంటే మొర్రెలు బాగులు వాడతాయి. మంచిగా పెట్ట పొందలు పోయి ఎర్రలు తవ్వుకొని గాలానికి గుచ్చి మంచిగా గెచ్చులు పట్టుకొని వచ్చి పాత చింతపండుతోటి పులుసు పెట్టుకొని తింటే ఏం కమ్మగుంటాయి. అయినా గాలంతో తిన్న చేపలే మస్తుంటాయి తెలుసా. ఈ పునుకు పట్టిన కంటే ఈ పాపర్లు, ఈ మొట్టలు, ఈ జల్లలు వీటికంటే గెచ్చులే మస్తు అనిపిస్తాయి. మంచిగా పెట్ట పొందల ఎర్రలు తవ్వి గాలానికి గుచ్చి గిట్టేసినాం అనుకో, ఆ బెండు మునుగుతంటే ఆ చేప పడుతుంటే నా సాగరంగా ఇట్లా గుంజుతే ఎర్ర నత్తది. అవ్వ అసుంటి ఒక 10-15 గెచ్చులు పడితే చాలు. కూర మందమైన మంచిదే, పులుసు మందమైన మంచిదే. సూపర్ ఉంటుంది. పోయి నా పెళ్ళని అడుగుతా ఏమన్నానే మనం చేపలు పోదామని. ఏమంటుందో ఏమో, దాని మూడు ఎట్లున్నదో ఏందో. అయ్యో వానొస్తుంది కదా, ఆకలి ఎప్పుడు ఊడవాలి, ఆకలి ఎప్పుడు చల్లాలి. ఏందే రావాలి, ఏమో గురుగుతాను. తెల్లారింది, ఊడిచి అలుకు చల్లద్దా, వర్షం వస్తాను, దానికి నేను గురుగుతానా అంటానా? ఓ పిసదానా, వానే రావైతే ఎక్కడ ఉడతావు ఎక్కడ చల్లుతావే? నీళ్ళే ఉండే పదనే ఉండే, ఏడు ఉడతావు ఏడు చల్లుతావు. నీకు పిసగిట్టలేసింది అనే నల్ల మొగపోడా నాకు పిసిరేసింది అంటాను. రోజు తెల్లారు లేచి ఊడిచి అలుకు చల్లుతలేనా? ఓ పిసదానా, అది వాన రానప్పుడు అయితే రోజు ఉడ్చల్లినావు. ఇవాళ వాన పడుతుంది కానీ ఉడ్చల్లుడు ఎందుకు? నీకు ఏం అర్థం కాదు కానీ నువ్వు ముచ్చట చెప్తా లోపలిదా. ఏంటిది? ఒక అప్పమూతోడా ఏదో ముచ్చట చెప్తాను లోపల తీసుకొచ్చినావు, ఊడ్చి చల్లుతా అంటే. అయ్యో చెప్పరాక పానం ఆగుతలేదు అనే చెప్తాగు. అది కాదే రవలి, మంచిగా ముసురు పడుతుంది, చల్లదనం ఉన్నది. అగో చల్లదనం అనుకుంటా చప్పట్లు కొడతానో పెదవులు కొరుకుతానో, ఏమైంది నీకు? అయ్యో వర్షం పడుతుంది, చల్లదనం ఉన్నది, ఏదన్నా కౌసు అనుకుందామంటానే. మస్తు షేడ్స్ ఉన్నారా అంతేనా? మరి నువ్వేమనుకున్నావే? నేను ఇంకేదో అనుకున్నా గాని. చెప్పు ఏమనుకున్నావు చెప్పు. అరే ఏం లేదే. నువ్వేదో అనుకున్నావు చెప్పు. అనుకోలంటే అంతేనా? ఏమనుకోలే, ఉత్తదే ఉత్తదే. ఏమనుకున్నా? నువ్వే చెప్పు. నువ్వే చెప్పే. నువ్వు చెప్పు. ఏం లేదే, మంచిగా పార పట్టుకొని పోయి పెంట బొందల కాడికి పోయి ఎర్రలు తవ్వుకొని గాలం పట్టుకొని చెర్ల పోయి చేపలు పట్టుకొని అంటుకుందామంటానా. అవ్వో ఇగురంగల్ల మోగునికి ఆగం ఎక్కువ అన్నట్టు నువ్వు ఇప్పుడు ఎర్రలు తవ్వి చెర్లు వేసి చేపలు పట్టుకొని వస్తే నేను అప్పుడు కూర అండి అప్పుడు తిందావా? గాలం పట్టుకపోయి తెస్తే అంటాను, లేకపోతే జేబుల పైసలు పెట్టుకొని పోయి షాప్ కాడికి పోయి మటన్ చికెన్ తెస్తే గోరించుకొని తిందాం అనుకుంటానవా? గట్లా కుదరదమ్మా. నువ్వేమనుకుంటానవో, రూపాయి లేకుంటే నీకు కౌసు తినిపిస్తేనే, ఎర్రలు అట్టిగా నస్తాయి. గాలం మన ఇంట్లో ఉండేనే ఉండే ఒర్రె రానేవైతే ఇట్లా ఎయ్యా తీయ్యా నీ అక్క ఎర్ర ఉచ్చికి ఇట్లేసింది అనుకో, ఒక్క చేప పడుతుంది, రెండో దానికి ఇంకో చేప పడుతుంది, 4-5 పడ్డ మనకు పులుసు అవుతుంది, కౌసు తిన్నట్టుంటది. నీకు అర్థమైందా? అబ్బో నువ్వు గానుకున్న పోటుగాను అని గాలం ఎయ్యా తీయా ఆ శాప మా శంకర్ వచ్చిండు, నేను గాలానికి ఇక్కాలని వస్తుంది కదా బయటికి. అవ్వ కొడుకో, చేప కంటదాన్ని నీకే ఎక్కువ ఉన్నది గానే, నువ్వు నీసు తింటావా తినవా? నేను చెప్పింది నువ్వు పోదాం పావే. మనం చేపలకు పోయి వచ్చేంత వరకు నాకు ఆకలి ఆగదే, నేను ఏదో ఒకటి వేసుకుని తింటా, నాకు చేపలు దేవద్దు. అగో
నువ్వు ఏదో ఒకటి వేసుకొని తినత్తే పడ్డ చేపలని ఏం చేస్తావే? నాకు ఆ కూర అంతా ఒక్కని కొడుతుందా? ఖరాబ్ అవుతుంది. వచ్చినాకనే అనుకొని తిందాపా. అవ్వ కొడుకో, పిల్ల పుట్టక ముందే కుల్ల పుట్టించినట్టు ఇంకా చేపల వల్లే ఆ కూర అంటే ఏం చేయాలని అడుగుతానా? నా గురించి మొత్తం తెలిసి నువ్వు ఏం మాట్లాడతానవే? ఈ శంకర్ గాడు అంటే ఏమనుకుంటావు? ఒక్కసారి మైండ్ ఫిక్స్ అయితే బ్లాండ్ కి వెళ్ళిపోతాడు. ఎర్ర కూర్చున్నా, గాలం వేసిందా, దెబ్బ కొట్టు పట్టిందా, ఎందుకు పడే అవన్నీ చేపలు ఏం చేస్తావు? ఇప్పుడు తినత్తే చేపల కూర అంత వేస్ట్ కాదా? అవ్వో కుచ్చా దెబ్బ అంటాను, అవి గిట్ల పడకపోవాలి. అప్పుడు చెప్తా తాత నీ సంగతి. అగో పడకపోతే నీ సంగతి చెప్తా అంటాను. నువ్వేం మాట్లాడతాను? నీకేమన్నా అర్థమవుతుందానే? అవేమన్నా నీ పెంచిన చేపలా? నేను రాగానే వాడా వర్షం పడుతుంది, వరదకి ఎక్కత్తేనన్నా ఆడికి పోయి గాలం వేయంగానే 4 చినుకులు ఎక్కువ పడ్డాయి అనుకో, వరద జోరైతే ఆ ఎర్రదానికి ఎడగనబడితే మురుకు నీళ్లకు. అంటే ఈ వరదాకా అన్నదంతా ఉత్తరేనా? కుచ్చా దెబ్బ కోటి పట్ట. ఇంకో నువ్వు గిస్తుంటే అపశక్నాలు మాట్లాడకే. అరే మనం ట్రై చేద్దాం, ఎర్రలు పట్టకపోదాం, వేద్దాం, పడితే లేకపోతే లేదు. నువ్వు ఇప్పుడే నీకు పడపోతే నీ సంగతి చెప్తా తాత, నువ్వు ఇప్పుడే భయపట్టిస్తాను ఏందే? అయినా ఆ మురుకు నీళ్లకు చేపల కళ్ళు కనబడద్దానే, తెల్లగా నీటుకుంటే పడతాయి, లేకపోతే పడాయి. అయినా కొన్ని మురుకు నీళ్ళకు కూడా పడతాయి. కొన్ని గెచ్చులు, పాపర్లు, మొట్టలు అవి కూడా పడతాయి తెలుసా? నువ్వు చెప్పింది ఏంటంటే మంచిగా ఉంది గాని అవి గిట్ల పడగోవాలి. ఆ గాలానికి నిన్ను గుచ్చి ఆ చేపలకి ఎత్తా. ఏ గాలను కూర్చుని అన్నేసుడు ఎందుకే? ఎర్రలు కూర్చుని అవే పడతాయి గాని ఒక 4 వడ్డ మనకు పులుసు మందం అయితే ఈ వర్షానికి నీసులు తిన్నట్టుకుంటది, జేబులో రూపాయి ఖర్చు కాదు. నేను చెప్పిన ఉపాయం ఎట్టున్నది? అన్ని అచ్చిరని మాటలు మాట్లాడుతావు. పైసలు ఉన్నాయని ఖర్చు పెట్టుకోవద్దే. గిసుంటే అప్పుడే పెట్టుబడి లేని పని పెట్టుకోవాలి, మంచిగా కడుపు నిండా తినాలి. అదే 4-5 చేపలు పడ్డాయి అనుకో, ఈ వర్షానికి గెచ్చుల పులుసు పెట్టుకుంటే మస్తు ఉంటది. మొన్న మీ అవ్వ పంపించిన పాత చింతపండు ఉన్నది కదా, మంచిగా నానేసిపోదాం. మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుంది, ఎందుకంటే నువ్వు తినవు కదా. మంచిగా 10 గాల గెచ్చులు పడ్డాయి అనుకో, గాలం వేసి మంచిగా పొట్టు రాకి, ఉప్పేసి రాకి, మంచిగా పాత చింతపండు నానబెట్టి మరగబెట్టి అవి ఉడుకుతా అంటే అల్లు వేసినాం అనుకో, కొత్తిమీర, ఉల్లాకు, మెంతాకు ఎత్తే దగ్గరికి అవుతుంది. బుక్కకొక్క ముక్క తింటే పాత చింతపండు కదా, మన పాత బియ్యం కదా, బుద్ధ పెట్టంగా మస్తు అనిపిస్తుంది. ఆగో అవి పడ్డే 4 బుక్కొక ముక్క మొత్తం నువ్వే తిన్నాక నాకే మిగులుతాయి, నేనే తింటిగా. అబ్బా రాములా, నీకు ఎట్లా చెప్పండి? నేను మాట వరుసకు బుక్కొక్క ముక్క అన్నా, ఆ ముక్కలు నువ్వే తిను, ఉత్త పులుసు నేనే తింటా. చేపల తర్వాత పోదాం గాని ఇవాళైతే కోడి కార్యాలు తిందామే. అబ్బా నేను ఒకటంటే నువ్వు ఒకటంటే ఏంది? మంచిగా వర్షం పడతానే, గెచ్చులు ఎదురెక్కుతాయే. ఒకవేళ చేపలు పడకపోతే నువ్వు అన్నట్టు కోడి కార్యాలు తెస్తా, సరేనా? సరే తీయే పోదాం గాని ఇప్పుడు బాగా వర్షం వస్తుంది, కొద్దిగా అయినాక పోదాం. సరే కొద్దిగా బాగా నడిచినాక పోదాం. నువ్వైతే సాయి పెట్టిపో, సాయి తాగిపోదాం. సరే పెట్టుకొస్తా. మంచిగా నా పిల్లాన్ని తీసుకుపోయి గెచ్చులు పట్టుకత్తా, మంచిగా పులుసు పెట్టుకొని తింటాం. గెచ్చులమ్మ గెచ్చులు, పెద్ద పెద్ద గెచ్చులు, గెచ్చులమ్మ గెచ్చులు, పెద్ద పెద్ద గెచ్చులు, వానకు చేపలు తింటే నా పానము హాయిగా ఉంటది. పెడతాను వానే. నీ అవ్వ పత్తి కల్పిస్తామంటే వార రాబట్టే కైకిల్లలో నువ్వు రేపనే వెళ్తా, వారకి తెలిస్తే రేపగలతో కల్పిస్తా. లచ్చి ఓ లచ్చి, ఏం చేస్తున్నావే? ఆట ఆడుకుంటానా? ఏం చేస్తాను కనపడతలేదు అక్కంతలోడా, కుడకలు కొత్తానా? నీ కోసుడు తీసి కొత్తిమీరలేయ్యా, ఏమో బాగా కారడ్డు మాటలు మాట్లాడుతున్నావేంది లచ్చి? లచ్చి గిచ్చి అని మంచిగానే చెప్తున్నావు గాని పత్తి కలిపితా అని పోయి ఉప్పుకుంటా వచ్చినావు. వాన పడబట్టే పత్తి కలుసుడు ఎట్లా తాగుతుంది లచ్చి? ఏమైనా వరదలు పడుతున్నాయా? వాన తుప్పురులే కదా పడేది, ఎందుకు సాగది? పెళ్ళైన నుంచి ఇంటికాడనే ఉండుడే, ఎప్పుడైనా సేన్లోకి వచ్చినావే, ఎప్పుడైనా అత్తే తెలుస్తుంది అది సాగుతుందో సాగదా అని. నువ్వు ఎప్పుడన్నా కల్పించుకోగాని నాకు నడుము నొప్పి వస్తుంది, దవాఖానకు తీసుకోపోదుపా. ఇలా ఇంటికాడనే ఉన్నావు. ఏంది ఈ వారాలు నేను దవాఖాన తీసుకుపోన్నా? నేను ఇంటికాడ ఉన్నప్పుడే నీకు దవాఖాన గుర్తుకొస్తా అదే? తెల్లారు లేస్తే సేన్లకే పోతున్నావు, నన్ను ఎప్పుడు తీసుకుపోతున్నావు నువ్వు? నేను ఇంటికాడ ఉన్నప్పుడే నీకు గుర్తుకొస్తా అదే దవాఖాన? ఇంట్లో పైసలు ఉండే నువ్వు ఒక్కదానికి పోతేంది, నీ ఎంబడే రావన్నా నేను? కంతల మించాలు చంపితే కళ్ళు బయట పడాలి, ఏమో ఆడదాని లెక్క దీర్ఘాలు తిత్తనావు. కట్టుకున్నప్పుడు తీసుకుపోయి చూపెట్టవా? అవ్వో
నువ్వు నిజంగానే కొట్టేటట్టున్నవే ఇంత అన్నం వేసుకురా పో తినిపోదాం దవాఖానకు పో సరేపా అన్నం అయితే పోయే. పెండాడికి వేనక్క కడతా ఇక లేవు ఈ వర్షానికి అంత దర్శనాయి ఆ పచ్చికి చేప పడ్డది తెలియదు పాల రెడీ ఉన్నది ఎర్రల కవర్ రెడీ పెట్టా ఏమైంది రావాలి రా పోదాం అన్ని రెడీ పెట్టా పాల గిట్లా దా ఇగో ఈ కవర్ తెస్తాననే ఎందుకే మన బట్టే షాపులకు ఈ కవర్ సరిపోతుందో లేదో ఇంకో కవర్ లేవన్నా మరి గారంగా అయితే అందుకొని చంపితే వాతాలు రావాలి మనకు పడతానే కవర్ పట్టుకొస్తారువా పడే 10 చేపలకు గుయ్యి కూర్చుతాపా గుయ్యికి చేపలు పడ్డాక దాని చెక్కిళ్ళకి ఇట్లా అంటారు చూసినావా ఇటొక్కటి అటొక్కటి ఆ గుయ్యి కూర్చున్నా కూడా చేపలు రుచి ఉంటాయి కవర్ ఎందుకు నీకేడ పని లేదు ఇంకో ఇది పట్టుకోండి పా ఎక్కువ కట్టున్నది పా చింతపండు నానేసినవా పా ఇక పట్టుడు ఆల్చం పొయ్యి మీద వేసుడే మనం కూర మందం పట్టుకొచ్చుకుందాం సరేనా ఈ వర్షానికి చేపలు బాగా పడతాయి ఏం మాట్లాడతాను కూరకే పడతలేమంటే సంచి పట్టుకొస్తాట ఆశుంటే కొద్దిగా ఉండాలి వర్షం బాగా వస్తుంది బాగా పోతుందో ఏమో ఖబర్ పట్టుకో మట్టిలో ఉంటాయి పిసదాన ఎర్రలు అట్టి ఎర్రలు వేసుకున్నాం అనుకో ఆడికి పోయే వరకు సచ్చి వాసన పడతాయి చాలా ఇంకా ఈ పార పొంగ తీసుకుపోదాం ఈయనే ఉండని సరేనా ఇంకా ఇట్లా పడిపోదాపా చాలు అవి తక్కువ ఉన్నాయి అవి 20 కిలోల చేపలు పట్టచ్చు అర్థమైందా ఇది తవ్వున్నదా అనేనంగా ఏ ఉన్నది అగో అందరు నచ్చారు ఓరి అక్క ఈ ముసురు పెట్టుడేమో కానీ ఎక్కడోళ్ళు అక్కడ పోతారు కానీ బాగులు ఎవరు ఉండరు మనమే పట్టుకొని వద్దాం సరేనా రవలి ఈ వర్షంలో చేపలు పోతుంటే నీకు ఏమనిపిస్తుంది చేపలకే పోతున్నాం అనిపిస్తుంది అయ్యో ఏమనిపిస్తుంది అయ్యో చిట్టపట్ట చిన్నుకుల తాళం చిదురాగులు గిందోళం గలగల గాజుల మేళం మంచిగా హుషారవుతున్నాలే సూపర్ అనిపిస్తుంది కదా ఈ వాడ గిట్టే 4 రోజులు అనేది అడితేనే నీ ఎవరిని అమ్మ చక్రాలు మాటలు మాట్లాడకు అంతేనా అబ్బతోడు గెచ్చు లేకుంటానే రమలి అగో గెచ్చులు అగో నీ గాలి ఇప్పుడు ఇక్కడనే బాగేనా ఎటు పోతాయి 1-2 ఉంటాయా మనకు పురుషు మందం పడ్డా చాలు అర్థమైందా మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు చేపలు అట్టిగానే అనుకుంటారా ఏం కాదు కొట్టుకుంటు నేను పడతాను నువ్వు ఎర్రలంది సరేనా ఇంకో గెచ్చు అంటే ఇంకో ఇట్లా పోతారు గెచ్చు కూడా అంటారు కదా గెచ్చు అంటే ఇంకో షాప్ ఉంటుంది కదా దాన్ని సూటి పెట్టి ఇంకో ఇట్లా గుచ్చితే దాన్ని దొరకబడతారు ఇక గాలం వేసుడు అంటే ఎర్ర గుచ్చేసుడు ఇక తుంపలు ఉంటాయి కదా తుంపలు గుంజ పోదాం అంటారు కదా
ఈ నడి మధ్యలో తుంపలు ఉంటాయి ఇంకో ఇట్లా గుంజుకుంటా అంటే వెనక జాలు పడతారు. జాలు అంటే గుంజుతుంటే చేపలు ఎగిరి అల్ల పడకుండా కూడా అంటారు. గడ్డకు వచ్చినాక ఏరుకుంటారు. అలా పాపార్లు ఉంటాయి, సందమామలు ఉంటాయి, మొట్టలు ఉంటాయి, ఎండ్రికాయలు వస్తాయి, అన్నీ వస్తాయే. నిన్ను పెళ్లి చేసుకోక ముందుకు నాది అదే పని కాదే. రోజు తింటాను కానీ ఎప్పుడో ఒకసారి ఇట్లా వారపడ్డప్పుడల్లా. పచ్చి బెండు కడితే ఇక్కడ బెండు అనేది ఉంటుంది మధ్యలో, అర్థమైందా? ఈ బెండు పచ్చి అయితే ఇప్పుడు గాలం ఇట్లా గుచ్చేస్తాం కదా, చేప ఎర్రని గుంజుతుంటే బెండు మునుగుతుంది. ఇప్పుడు మనకు పచ్చి బెండు పడితే ఊక అది మునుగుతుంది కాబట్టి బెండు లేకుంటేనే అందాగా పడతానా, బెండు కట్టకుంటేనే చేపలు అంతాగా పడతానా, అర్థమైందా? అయ్యో ఆగరాదే. అబ్బా అబ్బా బెండు లేకపోతే చేప ఎర్రని తింటుందా గుంజుతుందా ఏది తెలుస్తలేదే. సరే అందాద పడతా, ఎందుకంటే నేను చిన్నప్పటి సంది చేపలు పట్టినా కదా, ఇట్లా గుంజితే అది గుంజినట్టు అనిపిస్తుంది. బెండు కడదామంటే అన్ని తడిచే, ఏం చేస్తాం చెప్పు? అరే తడిసిన బెండు కట్టినా కూడా మునుగుతుంది, చేప గుంజుతుంది తెలుస్తుంది. కానీ బెండు లేకుండా చేపలు పడతా, నేను చెప్పే ముచ్చట వినరాక నాకు మనసు తిమ్మనిమ్మని అనిపించేది. నీ అవ్వ నేను చెప్పేది బెండు బెండే, పచ్చిదైనా ఎండుదైనా అది లేస్తే మునుగుతుంది. కానీ బెండు లేకుండా పట్టినోడే గ్రేటు. అరే పురుషు మందం పడతాగు అగో ఎర్ర తినిపోయింది ఈ ముచ్చట్ల. ఇటు పట్టు బెండు లేకుండా పడతా చూడు. ఇస్తే పారే నీళ్ళు కదా, ఆగున్న అయితే కూర్చుంటాం. అబ్బా ఇటు పడితే పట్టుకోదమ్మా. వాన ఎక్కువ అవుతుంది కానీ ఈ వాన చేయబట్టే ఎందుకు పడతలేవు. మరి బాగా కూడా రావద్దే వాన, బాగా వచ్చినా కూడా పడేయి. అంటే నా మాటలు ఇనా కూరుకుతానే. నువ్వు గమ్మది మాట్లాడతావు, గట్టు పోయి పడదా ఊర్రకు ఏటెత్తే మనకు పడాల్సింది కావాలి. కానీ నీ అవ్వ నువ్వు కొర్రకే అవి పడతానే వాగు. పాడగాను నాకు ఆకలి అవుతుందంటే చేపలు పట్టుకొస్తా అని పట్టుకొచ్చినాను, తినొచ్చిన అయిపో పడా పర్లేదే ఆగు. కొట్టుకట్టున్నావని ఆగు. ఎన్ని ఎర్రలు ఉంటాయి ఇంకా? ఎర్రలను తీసి పెడతాను. ముళ్ళు కూర్చుంటుంది గాలం. ఆగే అది వాడయే కొన్ని చేతులు పట్టు, అది వాడేసి పని ఒక్కటి పడతలేదు కాదే. గాలానికే పడతలేవే అంటే ఇంకా చెయ్యికి పడతాయా? ఏం మాట్లాడతానవే నల్ల మొక్కదానా? ఆగు ఒక్కసారి ట్రై చేస్తా. పని ఒక్కటి పడతలేదు కాదే.
పోతేనే ఇక. నువ్వే రాంగ పడకపోతే నీ సంగతి చెప్తా అని అపశకునాలు మాట్లాడినావు. ఆ చేపలు ఒక్కడు కూడా పడతలేవు. అవిటి కోపం వచ్చినాయి నువ్వు తిచ్చినవని, అవిటి కోపం వచ్చినాయి నువ్వు తిచ్చినవని. అర్థమైందా? చేపలకి ఎక్కడ చెవులు ఉన్నాయి వినబడడానికి. గొర్రెకు కట్టబెట్టి పుస్తా మరి. ఇక నువ్వు చేపలు పట్టే మొగని కాదని అర్థమైంది. పోయి ఆ కోడి కార్యాలన్నా రేపో. ఇంకా ఎక్కువ మాట్లాడాను అనుకో దవడలు వతుతా. ఒక్క మాట మాట్లాడకుండా నడు నుంచి. నీ అవ్వ నీ ముంగట నా ఇజ్జత్ అట్టిపోయింది గానే. సరే నువ్వన్నట్టే కోడికారాలు తెచ్చి తినిపిస్తా గాని ఇదే కాలంతో ఇదే వాగులా ఇదే ఇక్కడ నీకు చేపలు తినిపియపోతే నా పేరు శంకర్ గారే కాదు. ఇవాళ వట్టు అని బాగా వానొస్తుంది గానే గందుకాయ చేపలన్నీ ఎక్కడికో పోయినాయి. ఎల్లుండి ఇడికేస్తా నిన్ను కూర్చోబెడతా ఇన్నే చేపలు పడతా. పా పోయి కోడి కార్యాలన్న తిందాం. నీ అవ్వ అయ్యో ఎర్రలు వారేసిన వానే. ఇంకేం చెప్తావు ఇక? అయ్యో బిసదానా పా. చేపలు పట్టుడు వస్తే ఎట్లా నాన్న పట్టది ఏమో ఇట్లా పట్టే. నువ్వు పట్టే నువ్వు పట్టే నీ అబ్బా. నీ బొందరా నీ బొంద. ఆడదాని లెక్క అటు సాటికి ఎందుకు దాక్కుంటాను? ఇటు చూడు ఒకసారి. అద్దురమ్మ కూడా మంచి కోడి కాయలు తెచ్చుకుని తిన్నావంటే ఇన్నావా? దెబ్బకు శాప పడతా అని నన్ను ఉపాసం వచ్చినావు కదా. అయ్యో పడతాయని తీసుకెళ్ళిపోయినా కానీ పడేయని నాకేమైనా మంచిగా పడు. నువ్వే ఇంటికాడ నుంచి బయలుదేరంగా పడకపోతే ఏం చేస్తావు అని అన్ని అపశకనాలు మాటలు మాట్లాడినావు. అవి వాడిన వాళ్ళే. నీ దరిద్రం నోడుతో అనుడు అవసరమా? ఇప్పుడు నువ్వు అనుకుంటా చక్కగా పోతే 2ో 4ో పడితే పురుషో కూడా అనుకోపోతావా? పడపోతే నన్ను ఏదో కొంపలు మునిగినట్టు తిరుగుతానమైందే. ఇవాళ కాకపోతే బట్టకట్ట తీయరాదు. ఇప్పుడు ఏం తినమంటావు? నాకు తొక్కుతోడు తిన్నామన్నా ఆకలి వచ్చింది. కోడి కాయలు ఎత్తనే తింటా లేకపోతే లేదు చెప్తానా? నీ కార్యాలు పడగాను ఒక్క పూట కార్యాలు తినకపోతే తత్తవానే పొద్దున్న నుంచి కార్యాలు అని న్యాయం పడబడతారు. కార్యాలు ఏమన్నట్ట పైసలు ఉండద్దా? మరి పైసలు పోయి పట్టుకత్తా. ఈ అబ్బా కోడి కార్యాలు తింటా అని పొద్దున్న నుంచి తలకాయ తింటానో కానీ ఇయ్యాల కాకపోతే రేపు తినవా? ఇప్పుడైతే ఆకలి అయితే అంటున్నావు కదా ఏదో ఒకటి అంటుకో. ఏదో ఒకటి అంటుకో అంటాను. నీ కప్ప ముందు అడుగుతా చెప్తానా? తెత్తది కోడి కార్యాలు మొత్తం నువ్వే తిను. కోడి కారాలు అంటే ఏ కోడి కారాలు అనుకుంటాను? ఇంకెక్కడి బయలుదేరి కోళ్ళయి. బాయిలర్ కోడి కాదు నేను అనేది. మరి ఏంటిదే? నాటుకోడి. నాటుకోడి కార్యాలా? నాటుకోడి కార్యాలు ఇప్పుడే దొరుకుతాయి. 1 2 దొరుకుతాయి కానీ 10 ఎవరిచ్చారు చెప్పు? నాకు అవన్నీ తెలియదు. నాకు 1 కిలో అంతా కావాలి. అరే నాటుకోడి కూర తిను ఏం కాదు. నాటుకోడి కార్యాలంటే నేను ఎక్కడికైనా పోవాలి ఏడాదేవన్నీ. నువ్వు ఏడుకన్నావో నీతో ఇప్పుడు నేను వర్షంలో రాలేదు చేపల పట్ట. అరే వర్షంలో ఇప్పుడు నాటుకోడి కార్యాలు ఏడ దొరుకుతాయి చెప్పు? ఊరంతా తిన ఒక్కడు కూడా దొరుకుతుందా దొరకదా? నాకు అవన్నీ తెలియదు. బాయిలర్ కోడి అయితే నేను పోయి తెచ్చుకోనా? నేను తిననా? నాటుకోడి కాబట్టి నేను నీకు చెప్తానా? రావలి నీ దండం పెడతా నీ కాళ్ళు మొక్కుతా. నీ ఏం కోరికలే. కార్యాలంటే కోడి కార్యాలు తెస్తారు గాని నాటుకోడి కార్యాలు కావాలంటే నీ ఏడికి పోవాలి చెప్పు? నువ్వు ఊరంతా తిరిగినా నీకు 2 కాదు 1 పావు కిలో కూడా దొరికాయే. కాదు అంటే నాటుకోడి ఉంచుకొని వస్తా. దీని ఇప్పుల వీళ్ళ కాల్చుకోరు తోలుతోటి. ఏ గదే వాళ్ళు తింటారు. నాకు నాటుకోడి కార్యాలే కావాలి. పోయి రేపా. అరే నీకు పిసగిట్ట లేచింది అనే నువ్వు పొద్దున్న నుంచి కోడి కార్యాలు అంటే నేను పదే అనుకోని చెప్పడకుండా నువ్వు నాటుకోడి కార్యాలంటే నేను ఏం నుంచి లేవన్నీ. అయినా ఎవరన్నా నాటుకోడి కార్యాలు 1 తింటారు 2 తింటారు కానీ మొత్తం తింటారా అనే? అయినా నీకు ఇదేపిస్తేనే తింటే నాటుకోడి తిను, లేకపోతే చేపలు తిను, లేకపోతే చికెన్ తిను, లేకపోతే చుట్టుకోడి తిను. నీకు దండం పెడతా. నాటుకోడి కార్యాలు తెచ్చు నాతోటి కాదు. నువ్వు నన్ను ఇంట్లో రానియకుండా మంచిదే. రానియా నేను ఇంట్లోకి రానియా. ఇంట్లో ఎవరో ఒక్కలా ఉండాలి. అరే నీకు పిసగిట్ట లేచింది అనే రావలి. నాటుకోడి కార్యాలంటే దొరికే అట్టి కార్యాలంటే మాదేతా. నీకు దొరికిన కడకైతే సేపు. శ్రీరామా ఎన్ని దొరుకుతాయి రేపా? ఒక్కడు దొరుకుతుంది ఒక్కడు పట్టుకొని రావన్నా. ఒక్కడు దొరికితే తోలు వలుగుతాయి. 1 కార్యం ఎత్తే నీ పలుగుతా చెప్తానా?
అదే బుజ్జి నా మాటినే అది నాతోడు కాదు నేను దేనేనే నాకు అవన్నీ తెలియదు. నాకు నాటుకోడు కారాలు కావాలి. అది నేనే అనుకో నీ ఇంటికి నడు. ఇక నేను బయటకు పోయి వచ్చేసరికి కోడి కారాలు ఉండాలి, లేకపోతే నాకు ఉండని చెప్తానా. రవలి ఓ రవలి తెచ్చిపెట్టు. నా మాటినే. అరే మేక కాలు తెమ్మంటే తెస్తా, మేక తలకాయలు తెమ్మంటే తెస్తా గాని కోడి కాలు తెమ్మంటే తెస్తా గాని కోడి లివర్లు నాటుకోడి అంటే ఎక్కడి నుంచి దేవాన్ని. ఓ రవలి నా మాటినే. ఓ నీ అవ్వ మంచిగా చెప్తా, నువ్వు ఏంటింటానవే అవే బాయిలర్ కోడి కార్యాలు తినిపిస్తా, అవే తినిపిస్తా నాటుకోడి అని తిన్నాక చెప్తా ఏం చెప్తావే. ఓ మంచిగా చెప్తే నువ్వు ఇంటలేవు, నీ రోగం నీకు తింపుతాగు బిడ్డ. నాటుకోడి కార్యాలు కావన్నట, నాటుకోడి కార్యాలు. ఈ శంకర్ గాడు ఉన్నాడో లేడో చూస్తా. శంకరి ఓ శంకరి ఏం చేస్తున్నావురా? దామా కూసవే. ఏరా వాన పడతా ఎట్టుకోలేవారా? నువ్వు ఎట్టుకోలేదా మామ? ఇక వానకి ఎట్టుపోతారా? ఇంటికాడనే ఉంటా. మరి ఇవి తెలుగు తక్కువ ముచ్చట్లు కాదని వాన పడుతుందని ఇంట్లో కూర్చుంటుని మళ్ళా నన్ను ఎట్టుకోలేదురా అంటే ఇవే అచ్చిరాని మాటలు. నాకు ఇంటికాడ మనసున మట్టక నీతో ముచ్చట పెడదామని వచ్చిండ్రా. నేను కూడా ఎట్టుకోలే మామ, వాన వస్తుందని ఇంట్లోనే కూర్చున్నా. మీ బిడ్డుని నేను చేపలు పట్టుకొద్దామని వాగులో పోయినవే, ఒక్క చేప వల్లే అది ఇప్పుడు వచ్చి కోడి కార్యాలదే అంటుంది. చేపలు ఎట్లా వల్లే కదా కోడి కార్యాలన్న పట్టుక తింటే సరే పోయి పట్టుకొస్తారని అంటే దానికి నాటుకోడి కార్యాలు కావన్నట్టునే మామ. నాటుకోడి కార్యాలు ఎక్కడ దొరుకుతుంది? నువ్వు అవి తెస్తేనే ఇంట్లో ఉండాలి, లేకపోతే లేదని బయటికి పోయిందే. అది వచ్చి తెచ్చే వరకు నటింది ఏమన్నట. లివర్లు నాటుకోడి దొరుకుతాయిరా, మా అంటే ఒకటి రెండు దొరుకుతాయి. బాయిలరీ దొరుకుతారా ఎక్కువ తక్కువ. కాదే మామ నేను చెప్తే అసలు దానికి నాటుకోడి కార్యాలే కావన్నట. నేను ఒకటి చెప్తా ఇంద్రా, బాయిలర్ కోడి కార్యాలు తెచ్చి నాటుకోడి కార్యాలు అని చెప్పు. దానికి ఏం తెలుసురా, కమ్మగా తింటది. ఇక గదే పని చేద్దామని లోపలి పోయినా, బయటికి పోదామన్నసరికి నువ్వు వచ్చినావు. అయితేమే కానీ ఇవాళ చేనులోకి పోలేదానే? చేనులకి ఏముందిరా, ఎటు పోలేదు. మీ అత్తమ్మను దవాఖానకి తీసుకుపోయి ఇప్పుడే వచ్చిందా. నడువు నొప్పి అంటే తీసుకుపోయి ఇప్పుడే తీసుకొచ్చినా. ఏంది అత్తమ్మకు నడుము నొప్పి అంటే హాస్పిటల్ తీసుకుపోయినావా? ఇంకా హాస్పిటల్ తీసుకపోతే మరి తక్కువైందా అనే? ఎన్నో దవాఖానలు తీసుకుపోయినా, ఎన్నో పైసలు ఖర్చు పెట్టినరా, తగ్గలే నడువు నొప్పి. అయితే నేను చెప్పినట్టు ఇను మామ, చెప్పు. ఇప్పుడు వర్షాలు పడతాయి కదా, ఉడుములు బయట బాగా తిరుగుతాయి. ఆయనతో ఆ ఉడుము దొరకబట్టు అత్తకు తినిపి, దెబ్బకు నడుము నొప్పి పోతుంది. అరే శంకరి నువ్వు గంబా చెప్తావురా, దవాఖానకి తీసుకుపోయి టెస్టులు చేయించి మందులు వాడితేనే తగ్గలేదు. గౌడు తింటే పోతాదిరా శంకరి. అంటే ఇవన్నీ నమ్మవా మామ? ఉడుము తింటే నడుము నొప్పి పోతుంది, ఇవన్నీ నువ్వేం పట్టించుకోవు, మందులు వాడితేనే పోతుంది అంటావా? ఇంగ్లీష్ మందులు వాడితేనే దానికి నడుము నొప్పి పోలేదు. గా ఉడుము తింటే పోతాదిరా. అయినాక ఉడుము కొరకు నీ ఎక్కడ తిరగాలరా? ఎక్కడ గుట్టలు కొండలు తిరిగినా నాకు దొరకాయి. నువ్వు గమ్మత్ మాట్లాడితేవి మామ, నిన్ను చెట్లలో దొరికి ఏమన్నా ఉడుము దొరకబట్టు అంటన్నా? ఎక్కడన్నా దొరికితే పట్టుకరా, లేకపోతే ఎవరన్నా ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడు దొరికిన రోజు ఫోన్ చేస్తారు. అది అండి మొత్తం అత్తమ్మకు తినిపించినావు అనుకో, దెబ్బకు నడుము నొప్పి పోతుంది. నీకు నేను చెప్తే నువ్వు ఏమో అనుకుంటావు. ఇక దాని సంగతి తర్వాత కానీ ముసురు పెడుతుంది కదరా, ఏమైనా దావా చేసుకుంటావా? నీ బిడ్డ నాటుకోడి కార్యాలు తెమ్మని నన్ను చంపక తింటే నువ్వు దావా చేసుకుంటానంటావా? నువ్వు నిమ్మలంగా ఉన్నావు, అత్తమ్మని దాకాలో తీసుకుపెట్టినావు, వాన పడుతుంది, చేనులో పోకుంటే ఇంత మందో గిందో తాగుదామని చూస్తాను. నాకు తలకాయ నిండా టెన్షన్ పెట్టింది కాదే నీ బిడ్డ. కోడి కార్యాలు లేకపోతే ఇంట్లో రానియాలట. ఇక నీ మందు దాకా ఏం సంబరపడాలి చెప్పు? ఓరు వారే, మైండ్ మంచిగా లేనప్పుడు తాగుతేనే మైండ్ మంచిగా ఉంటదిరా. నేను అప్పుడు చెప్తే కాదురా, ఆ పనే చెయ్యి. ఏం చేసుడో ఏమో మామ, దాన్ని అచ్చిరాని కోరికలకు నేను చచ్చిపోతారా తెలుసా? ఓరు వారే, నేను చెప్పింది చేయరా. అయితే కానీ తాగుదావా తాగద్దా ఒకటే ముచ్చట చెప్పు. మామ ఈ టెన్షన్ నుండి నేను తాగా, నువ్వు పోయి తాగిపోవే. సరేరా, నేను అన్న ఇంట్లో వేసుకుంటా పో. ఈ కంతల మామకు ఏం టెన్షన్ లేదు, మంచిగా మందు తాగిపోతాడు. ఇది నాకు కోడి కార్యాలు తెమ్మని ఇది బయటపడ్డది. అయినా కంతల ఏమన్నది, అత్తకు నడుము నొప్పి ఉంటే హాస్పిటల్ తీసుకుపోతాను రా అన్నాడు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదన్నాడు. అత్త దగ్గరికి పోతాను, మంచి ఐడియా.
ఏం చెప్తాను అత్తమ్మా ఓ అత్తమ్మా ఏం చేస్తానవే ఏంద్రా శంకరి ఇట్లా వచ్చినావు? ఏం లేదే కూర్చో నన్ను నొప్పి లేచిందరగానే బాగా తందిరా. గదే ఇదివరకు రాక మామ వచ్చిండు నా దగ్గరికి అత్తను హాస్పిటల్ తీసుకుపోయిందా నన్ను నొప్పి అని ఎడితే అని అంటాడు. ఏంది బాగా ఉడుకుతాడు మస్తు ఖర్చు పెట్టినా ఏ హాస్పిటల్ మీద తక్కువ అయితే లేదంటే నేను ఒక ప్లాన్ చెప్పిన ఉడుము కూర తినిపియే మామ పోతుందంటే చేతుగా ఉడుకు తింటే నడుము నొప్పి పోతుందా నీకు చెప్పిన వాళ్ళు ఎవరని నన్ను పొట్టు తిట్టిండే. అవునరా తమ్ముడు, నువ్వు ఉడుమ కూర తింటే నడుము నొప్పి తగ్గుతుందని అందరు చెప్పిర్రా. నేను కూడా మామ గదే చెప్పిండే నా మాట నమ్ముతలేడు. ఈ హాస్పిటల్ దింపే బదులు ఉడుము కూర తెచ్చి పెడితే అత్తమ్మకు నడుము నొప్పి పోతా అని చెప్పిన. ఆయన హాస్పిటల్ కి తీసుకుపోవడమే ఎక్కువ అంటే ఇంకా ఉడుము కూర తీసుకొచ్చి పెడతాడు. అగో మరి నాతోటి నీ మీద ప్రేమ ఉన్నట్టు మీ అత్తకు నడుము నొప్పి లేస్తే హాస్పిటల్ తీసుకుపోయినరా ఎన్ని హాస్పిటల్ తిరిగినా నడుము నొప్పి తక్కువ అవుతుంది అని మరి బాధపడడు కానీ నా దగ్గరికి వచ్చి. అబ్బో అందరికి చూడా ఏదో నాకు చేసి పెట్టిండని అనుకుంటారు గాని ఏం లేదురా శంకరి. నిన్ను చూస్తే నాకు గోస అనిపిస్తుంది అత్త. ఆయన మీకేం తక్కువనే మస్తు పైసలు ఉన్నది భూమి ఉండే పైసలు పెట్టి చూసేదందుకు ఆయనకి ఏమైతుంది మరి నీ మీద గురు కూడా ఎందుకు చెప్పు. అట్లా కాదు శంకరి, తీసుకుపోతాండు మస్తు పైసలు పెట్టి చూపిస్తాండు కానీ తక్కువ అవుతలేదురా. మరి పైసలు పెట్టి మంచిగా చూస్తానని అంటాను గాని మరి ఉణుము కూర మన రాదు అట్లానే తక్కువ అవుతావు చూద్దాం. అగో చెప్తే ఉడుము కూర తీసుకొచ్చి పెడతాడురా నాకు. సరే నేను చెప్పిన పని చేస్తావానే చేస్తా చెప్పు. మరి కాదనద్దు. కాదనను. మా అత్తగారింటి కాడ ఆమె గిట్లనే నడుము నొప్పి లేచింది అట్నే ఉడుము తిన్నదట అన్ని తిన్నదట కానీ ఒక ఆయన చెప్పిండట నాటుకోడి కార్యాలు తిను దెబ్బకు తక్కువ అవుతుంది తిన్న గంటకే డాన్స్ చేస్తామన్నది అట్నే. నిజంగానే తిన్న గంటకే డాన్స్ చేసిందట. రింగ 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 రింగారే రింగారే అని. అయితే నన్ను ఏం చేయమంటావు శంకరి? ఇప్పుడు కోడి కార్యాలు తినమంటావా? ఇంకా తినన్నా అంటానవేందే ఒక 500 అక్కడనే అండించుకొని వస్తా. తిన్నాక గంటకే నువ్వు ఎగురకపోతే నా పేరు శంకర్ గాడే కాదే, నా పేరు శంకర్ గాడే కాదే. 500 కదరా, చెప్పని తీసుకురా. సరేనే నువ్వు అటకరా అయిపోయి. అబ్బా కొడుక కార్యాలు వచ్చినట్టుంటే పైసలు మిగులుతాయి. నీ బొందరా నీ బొంద. ఇగో చెప్పనరా. సరేనే మామ రాకముందే నువ్వు తొందరగా రా, తినేస్తా. రాకముందు కత్తా రాకముందే రా. బతుకుచారా అత్త పోతా. తెచ్చినావా రాలుడు? ఇంకో మావ రాకముందు కూర్చొని తినే నువ్వు పోయేస్తా. సరేనా? సరే. మంచి నాటుకోడి కార్యాలు మంచిగా ఉన్నాయి. దెబ్బకు నడుపు నొప్పి పోతుంది. ఓ పిసదానా కార్యాలు అండించుకొని తీసుకొని వచ్చిందే నాటుకోడి కార్యాలు. మళ్ళా పచ్చి తెచ్చ నువ్వు అండేసరికి లేట్ అవుతుంది. ఇది వరకు ఆకలితో ఉన్నావు కదా అండిన కూర తెచ్చిన ఈ వర్షంలో తింటామే. సరే చిరక్క రొట్టిన కూర వేసుకొని రా తింటాం. ఎట్లున్నాయే నాటుకోడి కార్యాల కూర? అబ్బా జొన్న రొట్టెల నాటుకోడి కార్యాల కూర తింటట కమ్మ ఉన్నది. ఇవి నాటుకోడి కార్యాలే ఎట్లున్నాయి తిను. ఇవన్నీ తెచ్చడానికి ఎన్ని ఇళ్ళు తిరిగి ఎరికేదా? ఊళ్ళు ఊళ్ళు జొన్న రొట్టె కార్యాల కూర. మంచి వర్షం వస్తుంది. అబ్బా రవలి కార్యాల కూర జొన్న రొట్టెలా కమ్మగున్నదే. ఈ వర్షంలో తడుచుకుంటా తింటే ఒక్కేసి పువ్వేసి సందమామ సందమామ.
ఈ 2 రొట్టెలు తింటే చాలు అన్నం తిన్నట్టే. అంతే. కార్యం ఇప్పుడు ఏమైనా తింటానా? దొరికాయి అనుకున్నానే, నేను పోగానే దొరికినాయి. నువ్వు తినవు కదా ఎక్కువ. ఇంటికి తిను, నువ్వే తిను. బా అంత కమ్మగా ఉన్నది. నీకు ఇది తినాలని కోరిక ఎట్లా వచ్చిందే? ఇది నా చిన్నప్పుడు తిన్నా, మళ్ళీ ఇప్పుడు తింటానా. అంతేనా? బా మస్తు ఫ్రై చేసిర్రు. తింటావా? తినా నా ఇంత కూడా తింటా. మరి తిన గుండుకుంటా. అంత మంచిగా ఫ్రై చేసిర్రు. రేపటిదాకా తిని చూసుకుంటే అట్టన్నం కూడా తినబుద్ధి అవుతుంది. ఇంకా ప్రేమ ఎక్కువే. నాయే ఎవడ కొట్టావు నువ్వు? అబ్బా సూపర్ ఉన్నాయా? రోజు ఇదే వండుకుందామే. ఏంటి రోజు ఇదేనా? రోజు ఇదే వండుకుందాం. రోజు ఇదే తెత్తపాటు, రోజు ఇవే తెత్తపాటు. నాకు ఐడియా వచ్చింది. ఐడియానా? ముందు ఫోన్ చేసి చెప్తా, అన్ని ఉంచుతారు. ఎవరికి? చికెన్ తింటారు ఆయనకు. రోజు నాటుకోటి లివర్లు ఇస్తారా? ఈ వారం మొత్తం అవే. అవునా? అయితే రోజు ఇదే వండుకుందాం. రోజు తిను. బాగా వానొస్తుంది. రొట్టెలు తట్టే రొట్టెలు మెత్త పడుతుంది, కూర చల్ల పడుతుంది. లోపల వచ్చిందబ్బా. బా, మా అల్లుడు లివర్ తెచ్చిండు, మొన్న నడుము నొప్పి పొడగొట్టిండు. మ్యూజిక్ ఏం తెలచ్చి అప్పుడే దవాఖానకి తీసుకుపోయినా, అప్పుడే నడుము నొప్పి తాకినా. అదే ఏమన్నా నడుము ఊపుతానో గిట్లా గిట్లా గిట్లా. ఒకంతలాడా నువ్వు దవాఖానకు తీసుకపోతే తక్కువ కాలే. మరి ఎట్లా తక్కువైందే? మా శంకర్ గాడు నీకు నడుము నొప్పి ఉంది కదనే, కార్యాలు తింటే పోతుంది అన్నాడు. అన్నాడు. మరి నువ్వేం చేసినావే? వానికి 500 ఇచ్చిన, ఆడు కార్యాలు తీసుకొచ్చి ఇచ్చిండు, నేను తిన్నా, నా నడుము నొప్పి పోయింది. కార్యాలు తింటే నడుము నొప్పి పోయిందే? ఒకంతలాడా నీతో నేను వర్రను, నాకు ఇంట్లో మస్తు పని ఉన్నాయి, నేను పోతాను. అబ్బా శంకర్య, కోడి కార్యాల కొరకు నీ పైసలు ఖర్చు అయితే అని నా భార్య దగ్గర పైసలు తీసుకుపోయినావరా? నువ్వు ఉండవలసిందేరా శంకర్గా, నువ్వు గ్రేట్ రా. వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని నవ్వించడం కోసం వర్షంలో మేము కష్టపడుతున్నాం. తప్పనిసరిగా మా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురే.